అందరికీ వందనాలండి. మరి దేవుని రాజ్య వార్త, పరలోకమును గూర్చినటువంటి మర్మము, దేవుడు సర్వ సృష్టికి తెలియచేయమని కొద్దిమందికి నియమిస్తున్నాడు ఆ పని అని కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో రాయబడి ఉంది. ఇట్లా ఎందుకు ప్రార్థనలు పెడతారు, ఎందుకు దేవుని గురించి పదే పదే చెప్తా ఉంటారు, దేవుని గురించినటువంటి శుభవార్త ఎందుకు ఈ విధంగా ప్రకటిస్తున్నారు అంటే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం 26వ వచనంలో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది ఒకసారి చూడండి నాతో కలిసి. దేవుని వాక్యము అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు. దేవుడు కొద్దిమందికి అప్పగిస్తున్నాడు పని. ఒక విషయము దాచిపెట్టబడి ఉంది, ఒక రహస్యము మానవులకి తెలియకుండా ఉంది, ఒక సంగతి మనుషులకు తెలియకుండానే బ్రతికేస్తున్నారు. ఆ విషయం మనుషులందరికీ తెలియచేయండి, లోకమంతా ప్రకటన చేయండి, ఈ విషయాన్ని, మర్మాన్ని, రహస్యాన్ని అందరికీ తెలియచేయండి అని కొద్దిమందికి దేవుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? కొద్దిమందిని నియమించి పరలోకపు వార్త, దేవుని సువార్త, దేవుని పరిచయం, దేవుని నామం ఎందుకు ప్రకటన చేయాలి, ఎందుకు అనేకులకు తెలియచేయాలి అంటే అక్కడ రాయబడి ఉంది చూడండి. దేవుని ఏర్పాటు దేవునికే ఇష్టమైందంట. దేవుడు అట్లా నియమించాడంట. ఎట్లా? దేవుని రాజ్య వార్త అందరికీ తెలియచేయటం కోసం కొద్దిమందిని నియమించి వారి ద్వారా ప్రకటన చేయటం, ఇది దేవుని ఏర్పాటు. మానవులు ఏదో లాభం ఆర్జించి, ఏదో మానవుల సమాజం నుంచి ఏదో ఆశించి దేవుని గురించి చెప్తే ఏదైనా కానుకిస్తారు, ఏదైనా భోజనం పెడతారు, ఏదైనా పలహారం ఇస్తారు అని కాదు. ఇది దేవుని ఏర్పాటు అని రాయబడి ఉంది స్పష్టంగా. మరి ఈ మర్మము ఎప్పటి నుంచి ప్రకటింపబడుతుంది? ఈ మర్మము ఎంతకాలము మరుగు చేయబడి ఉంది అంటే, లేఖనంలో స్పష్టంగా రాయబడి ఉంది. మానవుల మనుగడ ఈ భూమి మీద సరాసరి 6000 సంవత్సరాలని మానవుని యొక్క వంశావళులు చెప్తున్నాయి, జీనియాలజీస్. పురావస్తు శాస్త్రాలు చెప్తున్నాయి మానవులు 6000 సంవత్సరాల నుంచి ఈ భూమి మీద మనుగడ సాగిస్తున్నారని. మానవులు రాసిన చరిత్ర సెలవిస్తుంది మానవుల మనుగడ ఈ భూమి మీద 6000 సంవత్సరాల నుంచి అని. దేవుని వాక్యము కూడా సెలవిస్తుంది మానవుల మనుగడ ఈ భూమి మీద పుట్టటం, జీవించటం, చనిపోవటం సరిగా 6000 సంవత్సరాల క్రితం ప్రారంభమైందని. ఈ 6000 సంవత్సరాలు కాలంలో సరాసరి 4000 సంవత్సరాలు ఏ మానవుడికి తెలియదు, దేవుడేమిటో తెలియదు, దేవుని పేరేమిటో తెలియదు,
దేవుని రాజ్యం అంటే తెలియదు, దేవుని కూర్చున్నటువంటి వార్త తెలియదు. అలా బ్రతికేశారంతే. దేవుని ప్రత్యక్షత కొద్దిమందికి, దేవుని ప్రసన్నత కొద్దిమందికి, దేవుని పిలుపు, ప్రేమ, ఆహ్వానము, ఆశీర్వాదాలు కొద్దిమందికి. 4000 సంవత్సరాల క్రితం వరకు ఆ దేవుడు ఏం చేశాడంటే, అరే నేనే దేవుడిని, నేను దేవుడిని అంటానికి ఇగో రుజువులు, ఇలా పుడతాను, ఇలా జరిగిస్తారు, నా పుట్టుక ఈ విధంగా ఉంటుంది, నా మరణం ఈ విధంగా ఉంటుంది, లోకాన్ని ఉద్ధరించడానికి నేను వస్తున్నా, లోకాన్ని రక్షించడం కోసం నేను వస్తున్నా అని ముందుగానే ఆజ్ఞ జారీ చేశాడు. దేవుడు పుట్టక ముందే రమారమి 700 సంవత్సరాల క్రితం ఒక ఆజ్ఞ జారీ అయింది. దేవుడే మానవుడిగా పుడుతున్నాడు. ఆయనని ఎందరైతే దేవునికి అంగీకరిస్తారో వారందరికీ పరిశుద్ధత, నీతి, రక్షణ, స్వర్గలోక ప్రవేశము ఇస్తా అని 700 సంవత్సరాల క్రితమే చెప్పి దేవాతి దేవుడు, ఆయన దేవుడై ఉండి మనిషిలాగా లోకంలో పుట్టాడు. ఆయన మనిషి కాదు, యేసు ప్రభుల వారు మనిషి కాదు, నీలా నాలా మనిషి కాదు అతను. ఆయన దేవుడు. ఆ దేవుడే మనిషిలాగా పుట్టాడు. మనిషిలాగా పుట్టి అప్పటి నుంచి ప్రారంభమైంది 2000 సంవత్సరాల క్రితం నుంచి మరుగు చేయబడినటువంటి లేఖనాలు, దేవుని రాజ్యం గూర్చినటువంటి మర్మము, దేవుని నామమును గూర్చినటువంటి ప్రభావము, శక్తి, ఉనికి, స్వర్గానికి అడ్రస్, పరలోకానికి, నిత్యత్వానికి గమ్యము, మార్గము స్పష్టముగా తెలియచేయటం ప్రారంభించబడింది సరిగా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టుకతోనే. ఈ 2000 సంవత్సరాల నుంచి ప్రకటిస్తున్నారు, యేసు ప్రభు రక్షకుడు, స్వర్గ నివాసి, మానవులందరిని రక్షించి ఈ లోకంలో మానవులకు ఉన్నటువంటి పాపము, మలినము, దుర్నీతి, అపవిత్రత, కళంకము, కల్మషము వీటన్నిటినీ మానవుల్లో నుంచి తీసివేసి మానవుని పరిశుద్ధునిగా చేసి మానవుని నీతిమంతునిగా చేసి నాతో కూడా ఉంచుకుంటా. స్వర్గం అంటే అర్థం ఏమిటంటే, ఒక మానవుడిని కలుగు చేసిన దేవుడు కలిసి జీవించే ఒక ప్రాంతం. మనం మానవులం కదండి, మానవులు దేవుడు కలిసి బ్రతకటాన్ని స్వర్గం అంటారు. ఆ స్వర్గంలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. బాధ లేదు, వ్యాధి లేదు, మరి మరణము లేదు, పాపము లేదు, దుర్నీతి లేదు. మరి ఏముంటుంది? శాంతి, సమాధానములు ఉంటాయి దేవుని రాజ్యములో. ఈ లోకంలో శాంతి, సమాధానం ఉండదు, కానీ 5 లక్షణాలు ఇక్కడ ఉంటాయి. బాధలు ఉంటాయి, అనారోగ్యం ఉంటుంది, అన్యాయం ఉంటుంది, పాపం ఉంటుంది, మరణం ఉంటుంది. ఈ లోకంలో దేవుని రాజ్యంలో ఈ 5 లేకుండా శాంతి సమాధానములతో నిండి దేవుని మహిమతో నిండిపోయి ఆ దేవుడు కలుగు చేసిన మానవులు ఇద్దరు కలిసి జీవిస్తారు. దానిని స్వర్గం అంటారు, పరలోకం అంటారు. ఈ దేవుడు కలుగు చేసిన మానవులందరూ ఆ విధంగా దేవునితో కలిసి బ్రతకాలని దేవునికి ఇష్టమయ్యింది.
దేవుణ్ణి ఎవరు అభ్యర్థించింది కాదు, ఏ మానవుడు ఆశించింది కాదు, ఏ మానవుడికి తెలియని విషయం రహస్యముగా ఉంచబడింది. ఈ విషయం మరుగు చేయబడింది. పరలోక రాజ్యమునకు దారి, పరలోక రాజ్యమునకు మరి దాన్ని పొందటానికి కావలసినటువంటిది ఏ మానవుడికి తెలియదు, ఏ మానవుడికి తెలియదు. అక్కడ ఏమైనా రాయబడి ఉందంటే, తరములలోను యుగములలోను కొన్ని వేల సంవత్సరాల క్రితం, సుమారుగా 4000 సంవత్సరాల వరకు దేవుని గూర్చి వార్త, పరలోకమును గూర్చినటువంటి సమాచారము ఎవ్వరికీ లేదు. మరుగు చేయబడి ఉంటే ఒక్కసారి బాహాటముగా, ఒక్కసారి బహిరంగముగా అందరికీ స్పష్టముగా కనపడేటట్టు, అందరికీ స్పష్టముగా వినపడేటట్టు, అందరూ స్పష్టముగా గ్రహించేటట్లు బయటకు వచ్చేసింది ఒక వార్త. ఆ వార్త ఏమిటంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే మాట ఒక్కసారి తెరలు తెంచుకొని బయటకు వస్తే బాహాటముగా స్వైర విహారం చేస్తుంది ఈ మాట. లోకమంతా ప్రచారం అవుతుంది ఈ మాట, లోకమంతా సంచారిస్తుంది ఈ మాట, లోకమంతా మారుమరోగుతుంది ఈ మాట. ఏ మాట అది? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పి, ప్రభువు అంటే దేవుడు అని అర్థం. ఆయన అంటున్నాడు, నేనే ఆలకించండి, నేనే దేవుడు, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవము. ఆయన బహిరంగంగా బాహాటంగా చెప్పేశాడు మానవులకి. జీవమునకు సత్యమైన మార్గము నేనే అని చెప్పేశాడు. దేవుని వాక్యము మరుగు చేయబడి ఉంది. అదే మాట. స్వర్గానికి మానవులు ప్రవేశించడానికి ఒక మార్గం కావాలి. ఆ మార్గము ఎవరికి తెలియదు. ఆ మార్గము మరుగు చేయబడి ఉంది. మానవులు పుడుతున్నారు, జీవిస్తున్నారు, చనిపోతున్నారు, కాలం ఇలా గడిచిపోతుంది. లోకానికి తెలియదు, అలా జీవించేస్తున్నారు. దేవుడు స్పష్టంగా 2000 సంవత్సరాల నుంచి బాహాటముగా ప్రకటిస్తున్నాడు. తరములలోనూ యుగములలోనూ మరుగు చేయబడినటువంటి ఒక మాట మీకు తెలియచేయటానికి నాకు ఇష్టమైంది. మానవులందరూ దేవుని రాజ్యమును పొందటానికి మార్గము, దేవుని రాజ్యమును పొందటానికి సత్యము మానవులందరూ తెలుసుకోవటం దేవునికే ఇష్టమైంది. ఇంకెవరు ఆపుతారు? నీవు దేవుణ్ణి సమీపించటానికి, దేవుని రాజ్యంలో భాగం పొందటానికి, స్వర్గవాసి అవటానికి నిన్ను ఆపటానికి ఎవరికి అధికారం లేదు. నేనైనా మీరైనా మనందరూ మానవులు, సాధారణ మనుషులు. మనలో ఏ గొప్పతనం ఏమి ఉండదు. ఒకవేళ ఉన్నా దానికి ఒక పరిమితి ఉంటుంది. దేవుని వాక్యం చెప్తుంది. ఆ వాక్యము, ఆ మరుగు చేయబడినటువంటి వాక్యము, ఆ దేవుని రాజ్యమును గురించినటువంటి మర్మము, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే ఆ సత్యము ఏం చేస్తుంది? ఒకసారి చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు
వ్యాపించుచు వ్యాపించుచున్నట్టుగా దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. దేవుని గూర్చినటువంటి మాట ఏం చేస్తుంది? అక్కడ రాయబడి ఉంది, లోకమంతా సంచారం చేస్తుందంట. యేసుక్రీస్తు అందరికి ప్రభువు, స్వర్గానికి మార్గము, పరలోకానికి ఆధారము, మానవులందరూ దేవుణ్ణి ఆశ్రయించడానికి ఆశ్రయదుర్గము యేసునామము అన్నటువంటి వార్త లోకములో సంచారం చేస్తుందంట, తిరుగుతుందంట. ఎట్లా తిరుగుతుంది? మీ ఫోన్ ఆన్ చేయండి, దేవుని గురించి ఎవరో చెప్తారు. ఇంట్లో కూర్చోండి, చర్చి మీద నుంచి ఏదో ఎవరో మాట్లాడతారు. టీవీ పెట్టండి, టీవీలో కూడా ఎవరో వాక్యం చెప్తా ఉంటారు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏదో ఒక విధంగా దేవుని వాక్యము మీ దగ్గరికి వస్తుంది. అక్కడ రాయబడింది ఏంటంటే సర్వలోకంలో ఫలిస్తుంది, వ్యాపిస్తుంది. ఫలించటం అంటే ఏ వ్యక్తి అయినా, ఏ మానవుడైనా, గొప్పవాడైనా కొద్దివాడైనా యేసుక్రీస్తు ప్రభువు అని నాకు తల వంచి అంగీకరిస్తే అతను ఫలిస్తాడు. ఫలించడం అంటే ఏంటి? చెట్లు ఫలిస్తాయి, చెట్లు ఫలిస్తాయి. మరి మనిషి ఎట్లా ఫలిస్తాడు? ఒక వార్త మనిషి దగ్గరికి వస్తే వాడు ఫలిస్తాడంట. దేవుని వాక్యం చెప్తుంది, ఇది లోక సంచారం చేస్తా దేవుని గురించినటువంటి వార్త ఫలిస్తుంది, వ్యాపిస్తుంది అని రాయబడి ఉంది. ఫలించడం అంటే మారు మనస్సు పొందుతాడు. ఒక వ్యక్తి దగ్గరికి దేవుని గురించినటువంటి వార్త మనిషి దగ్గరికి వస్తే మారు మనసు పొందుతాడు. మారు మనసు పొందటం అంటే ఇష్టానికి బ్రతికేటువంటి జీవితాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరగటాన్ని మారు మనసు అంటారు. నేనైనా మీరైనా తెలిసి తెలియక మనకున్నటువంటి అవగాహనను బట్టి, మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, మనకున్నటువంటి సౌకర్యాలను బట్టి, మనకున్నటువంటి పరిస్థితిని బట్టి ఒక విధమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటాం. ఒకలాంటి జీవితం పుట్టాం కదా, జీవిస్తూ ఉంటాం. ఆ మనిషి దగ్గరికి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వార్త వచ్చిందో వెంటనే తన ఇష్టానికి బ్రతికే ఈ జీవితం ఇటువైపు తిరుగుతాడు, దేవుని వైపు చూస్తాడు. దేవుని వైపు తిరిగి వెంటనే మనస్సు మార్చుకుంటాడు. ఇష్టానికి బ్రతికేది వదిలేసి దేవుని ఇష్టానికి బ్రతకటం ప్రారంభిస్తాడు. దేవుని వైపు తిరుగుతాడు, తన ఇష్టాన్ని వదిలేస్తాడు, తన జీవితాన్ని వదిలేస్తాడు, తన పాపాన్ని వదిలేస్తాడు. వెంటనే దేవుని వైపు తిరుగుతాడు, మారు మనసు పొందుతాడు, ఇతరుల పట్ల ప్రేమగా ప్రవర్తిస్తాడు. దయా, జాలి, కరుణ తనలోకి వచ్చేస్తాయి. యథార్థంగా బ్రతుకుతాడు, పాపమంటకుండా పరిశుద్ధంగా జీవిస్తాడు, విధేయత కలిగి జీవిస్తాడు. దానిని అంటారు ఫలించటం అంటారు. చాలా మంది దేవుని దగ్గరికి వస్తారు, దేవుని వాక్యం వింటారు, దేవునితో ఉన్నట్టుగానే కనిపిస్తారు, కానీ ఫలింపు ఉండకపోవచ్చు. ఈ వాక్యము ఫలిస్తుంది, 2 వ్యాపిస్తుంది. ఏ ఒక్కరికైనా దేవుని గూర్చినటువంటి వార్త తెలియగానే వెంటనే ఏం చేస్తారంటే పొరుగు వారికి కూడా చెప్తారు, తమ తోటి వారికి కూడా తెలియచేస్తారు. మౌనంగా ఉండలేరు. దేవుని గూర్చి తెలిసి మౌనంగా ఉండలేడు ఒక మనిషి. మరలా దాన్ని వ్యాపింప చేస్తాడు. అక్కడ అదే రాయబడి ఉంది,
లోక సంచారం చేసేటువంటి వార్త, తరములలో యుగములలో మరుగు చేయబడినటువంటి వార్త 2000 సంవత్సరాల నుంచి వ్యాపించి ఫలించి లోకమంతా సంచారం చేస్తే మానవుల్ని దర్శిస్తుంది. మనిషి దగ్గరికి వచ్చి ఇలా నిలబడుతుంది. నన్ను అంగీకరిస్తావా? యేసు ప్రభువుని నోటితో అంటావా? స్వర్గాన్ని ఇచ్చేది నేనే, ముక్తికి మార్గము నేనే, పరలోకమునకు అర్థము నేనే, సత్యము నేనే, జీవము నేనే, మార్గము నేనే. నన్ను ఆహ్వానిస్తావా? నీ హృదయంలోనికి తీసుకుంటావా అని దేవుని వార్త లోక సంచారం చేస్తా మన గ్రామానికి వచ్చింది. ఈరోజు ఈ సమయానికి గడియకు మన ఇంటి దగ్గరికి వచ్చింది. ప్రియ గ్రామస్తులారా, ఒక్కసారి ఆలకించండి. ఏ బలవంతం లేదండి. ఇది దేవుని వార్త. ఇది గొప్ప మేధావులకి, అధికారులకు, నాయకులకు, మేధావులకు అర్థం తెలియనటువంటి వార్త. ఇది పరలోక రాజ్య గమ్యస్థానములకు సంబంధించినటువంటి వార్త. నీ దగ్గరకు వచ్చింది, నిర్లక్ష్యం చేస్తావా? ఒక్కసారి మీరెక్కడున్నా కానీ దేవునికి విధేయత చూయించి మీ తల వంచి, యేసుక్రీస్తు ప్రభు నన్ను కూడా అంగీకరించు, యేసుక్రీస్తు ప్రభు నన్ను కూడా క్షమించు, యేసుక్రీస్తు ప్రభు నన్ను కూడా స్వీకరించు అని ఒక్క మాట అంటే చాలు. ఒక్క మాట అంటే ఈ క్షణమునకు, ఈ గడియకు వెంటనే దేవుడు, నన్ను క్షమించిన దేవుడు నిన్ను క్షమిస్తాడు. నన్ను ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవునికి ఏ పక్షపాతము లేదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవునికి ఏ భేదము లేదు. దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపులే. నువ్వేమి సిగ్గుపడాల్సిన పని లేదు. నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతి మనిషి పాపే. నేనైనా నీవైనా మనమందరం పాపులమే. ఎవరు పవిత్రులు లేరండి, ఎవరు పరిశుద్ధులు లేరండి. మానవులందరూ పాపులే. దేవుడు సెలవిస్తున్నాడు, ఏ పాపైనా, ఏ మనిషి అయినా ఆ దగ్గరికి వచ్చి నేను పాపి, నేను ఒప్పుకుంటే నేను దేవుడు పరిశుద్ధినిగా చేస్తాడు. దేవుని ఎదుట ఒప్పుకుంటే చాలు. ఒక కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి నేను తప్పు చేశాను, తండ్రి నేను అవిధేయుడినయ్యాను అంటే ఏ తండ్రి అయినా క్షమించకుండా ఉంటాడా? దేవుడు చెప్తున్నాడు, తల్లి మరచినా, తండ్రి మరచినా నేను నిన్ను మరవను. కన్న తల్లి తన బిడ్డను మరిచినా మరచును, కానీ నేను నిన్ను మరువను. అత్యంత ప్రేమ కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. మరి వార్త లోకమంతా సంచారం చేస్తుంది, వ్యాపిస్తుంది, మరి ఫలిస్తుంది. మరి ఈరోజు ఈ గడియకు మన దగ్గరికి వచ్చింది. ఎవరైనా ఈ వాక్య శబ్దం ద్వారా వింటా ఉంటే ఒక్క మాట మీ హృదయం దేవునికి ఇవ్వండి. దేవుణ్ణి అంగీకరించండి. నేను మీలాంటి వాడిని, నాలో ఏ ప్రత్యేకత ఉండదు, మనమందరం ఒకటే. ఈ విధముగా దేవుని రాజ్య వార్త ప్రచారం అవుతా ఉంటే, దేవుని రాజ్య వార్త వ్యాపిస్తూ ఉంటే మానవులు ఏం చేస్తున్నారు? ఒకసారి చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం ఒకసారి తీయండి.
19 నుంచి రాయబడి ఉంది. మానవులు తమ ఇష్టానికి బ్రతుకుతున్నారు. బ్రతకటమే కాదు, ధనం సంపాదించాలని ప్రయాసపడుతున్నారు. మానవ సమాజం అంతా ఈ లోకమే శాశ్వతం అనుకుని, ఈ లోకమే సంతోషం అనుకుని, ఈ లోకములోనే జీవితం అంతా అనుకుని, ఈ లోకములోనే సుఖ సంతోషాలు అనుకుని ప్రయాసపడుతున్నారు. బంగారం సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి, వ్యాపారాలు చేయాలి, పొలాలు కొనాలి, స్థలాలు కొనాలి, వివాహాలు చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇళ్ళు కట్టాలి అని దేవుడిని విస్మరించి, వారికి కలిగిన జ్ఞానాన్ని బట్టి, వారికి తోచిన పరిస్థితిని బట్టి వెళ్ళిపోతున్నారు. దేవుడికి వేరుగా మానవ సమాజం జీవిస్తుంది. అక్కడ అంటున్నాడు, ఒక్కసారి చూడండి 33వ వచనంలో ఏమనుంది అక్కడ? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని నా రాజ్యమును వెతకండి. అప్పుడు అవన్నీ మీకు దేవుడు మానవులకి తెలియజేస్తున్నాడు, నా రాజ్యమును వెతకండి, పరలోక రాజ్యమును వెతకండి. అంటే మానవులేమో డబ్బుని వెతుకుతున్నారు, ధనాన్ని వెతుకుతున్నారు, ఆహారాన్ని వెతుకుతున్నారు, వస్త్రాలు వెతుకుతున్నారు, సౌకర్యాన్ని వెతుకుతున్నారు. మానవులు ఆ విధంగా జీవిస్తా ఉన్నారు. మానవులు జీవించే జీవితానికి వేరుగా దేవుడు చెప్తున్నాడు, నన్ను వెతకండి అని. దేవుని రాజ్యాన్ని వెతకండి, పరలోక రాజ్యాన్ని వెతకండి అని దేవాతి దేవుడు చెప్తున్నాడు. మరి దేవుని రాజ్యము ఎలా ఉంటుంది? దేవుని రాజ్యం ఎలా ఉంటుందండి? దేవుని రాజ్యము శాంతి సమాధానములతో, దేవుని మహిమతో నిండి, ఆయనకు సేవకులైనటువంటి దేవదూతలు దేవుని ఆరాధిస్తూ ఉంటే, యుగ యుగాలుగా ఈ మానవులు కూడా కలిసి వెళ్ళి దేవుని దగ్గర ఆరాధనలో పాల్గొంటారు. అదే దేవుని రాజ్యం. దేవుని రాజ్యాన్ని వెతకమని చెప్తున్నాడు. వెతకమని చెప్పి, నేనే దేవుని రాజ్యమని మరి ఆయనే చెప్తున్నాడు. మానవ సమాజం ఇష్టానికి జీవిస్తూ ఉంటే, మానవ సమాజం వారి జ్ఞానాన్ని బట్టి, వారికి తోచిన విధముగా, వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి జీవిస్తూ ఉంటే, ఈ లోకంలో ఏదో సాధించాలని ధనము వెంబడి, ఆహారం కోసం, వస్త్రాల కోసం ప్రయాసతో పరుగులు తీస్తుంటే దేవుడు చెప్తున్నాడు, అవన్నీ మీకు కావాలని నాకు తెలియదా? పిచ్చుకలను చూడండి, వాటికి ఆహారం నేనే ఇస్తున్నాను కదా. మానవులు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కదా, మీకు కూడా ఇస్తా ఆహారం, నా దగ్గరికి రండి అని చెప్పి పరలోక రాజ్యాన్ని వెతకండి అంటున్నాడు. ప్రియ గ్రామస్తులారా, ఆలకించండి. నీ జీవితంలో ఎప్పుడైనా పరలోక రాజ్యం ఏమిటి, పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, పరలోక రాజ్యం ఎవరిస్తారు, పరలోక రాజ్యము పొందటానికి ఏమిటి అర్హత, పరలోక రాజ్యంలో ఉండాలని ఆశ ఎప్పుడైనా నీకు కలిగిందా? ఎప్పుడైనా ఆలోచించావా? లోకంలో, లోకాశల్లో, ఈ జీవితంలో, ఈ బాధల్లో, ఈ సంతోషంలో
మునిగిపోయావా? ఎప్పుడైనా ఒక్క రోజైనా, ఒక నిమిషమైనా, ఒక క్షణమైనా నీ జీవితంలో ఆగి ఆలోచించావా? దేవుని రాజ్యం ఏమిటి, పరలోకం ఏమిటి, ఎలా పొందాలి, ఎవరిస్తారు, ఏమిటి, ఏమి చేయాలి అని ఎప్పుడైనా ఆలోచించావా? ప్రియ సహోదరుడా, దేవుడు ఆహ్వానం అయ్యింది. ఆ పరలోక రాజ్యమును కూర్చున్నటువంటి వార్త లోకమంతా సంచారం చేసి వ్యాపించి ఫలించి సంచరిస్తుంది గత 2000 సంవత్సరాలుగా. ఇప్పుడు ఈ 2026 సంవత్సరానికి మనం పుట్టున్నాం, భూమి మీద మనం కూడా జీవిస్తున్నాం. మనకంటే ముందు ఎంతో మంది వచ్చారు, వెళ్ళిపోయారు. మన తర్వాత కూడా ఎంతో మంది వస్తారు, వెళ్తారు. అయితే దేవుని రాజ్యం కూర్చున్నటువంటి వార్త భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో సంచరిస్తానే ఉంటుంది. ఎప్పటి వరకంటే దేవుని చిత్తము నెరవేరేంత వరకు ఈ మానవులను, దేవుని అంగీకరించిన సమాజాన్ని దేవుడి వెంట పెట్టి తీసుకెళ్లి దేవునితో కూడా సహవాసం చేసి నివసించి సదాకాలం ఉండే వరకు ఈ వార్త సంచరిస్తానే ఉంటది. ఒక్కసారి ఆలోచించండి. నీ జీవితంలో ఎక్కడున్నావో, ఏ పనిలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ సంతోషంలో ఉన్నావో, ఏ కన్నీటిలో ఉన్నావో మాకు తెలియదు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, నీ పరిస్థితి ఏదేమైనప్పటికీ నువ్వు ఒక్కసారి నోటితో యేసుక్రీస్తు ప్రభు నన్ను క్షమించి, నన్ను అంగీకరించి, నీ రాజ్యమును నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక్క మాట, ఒక్క క్షణం అన్నావంటే దేవుడు నీ హృదయంలోకి వస్తాడు, నీ జీవితంలోకి వస్తాడు, నిన్ను పరిశుద్ధినిగా చేస్తాడు, ఫలింప చేస్తాడు, పరిశుద్ధతనిస్తాడు, నీతినిస్తాడు, మారు మనసిస్తాడు, పాప క్షమాపణిస్తాడు, పరిశుద్ధినిగా చేస్తాడు, నీకు సర్వ సమృద్ధినిస్తాడు. దేవుడు చెప్తున్నాడు, మీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలియదా? మీరు నన్ను వెతకండి, నా రాజ్యమును వెతకండి, నా నీతిని వెతకండి, నన్ను ఆశ్రయించండి, అప్పుడు అని రాసి ఉంటుంది అక్కడ. ఎప్పుడు? ఒక మనిషి దేవుణ్ణి అంగీకరించినప్పుడు, ఒక మనిషి దేవుణ్ణి ఒప్పుకున్నప్పుడు, ఒక మనిషి దేవుణ్ణి ఆహ్వానించినప్పుడు, ఒక మనిషి దేవుణ్ణి హృదయంలోకి తీసుకున్నప్పుడు, ఒక మనిషి దేవుని ఎదుట సాగిలపడి తను తాను తగ్గించుకొని పాప క్షమాపణ పొందినప్పుడు, అప్పుడు మాత్రమే ఇంటర్ఫియర్ అవుతాడు దేవుడు నీ జీవితంలో. జోక్యం చేసుకుంటాడు ప్రభువుల వారు నీ జీవితంలో. ఒక్క నిర్ణయం, ఒక్క మాట రహస్యమందున్నప్పుడైనా, మీ పడక గదిలోనైనా, మీరెక్కడున్నా, ఏ సమయానికైనా, ఏ రోజుకైనా, నీవు మానవుడవని, కొద్ది కాలం జీవించి వెళ్ళిపోతావని, బలహీనుడవని, నీ జ్ఞానంతో నీవు జీవించలేవని, దేవుని రాజ్యమునికి యేసుక్రీస్తు ప్రభు తప్ప వేరే మార్గం లేదని ఒక్కసారి నోరారా పలికి హృదయమును అంగీకరించావంటే సర్వ సమృద్ధి నీ జీవితంలోనికి ప్రవహించబడుతుంది. నిత్య జీవమును కూర్చున్నటువంటి వాక్శక్తి, సత్యము నీ జీవితంలోనికి ప్రవహించబడుతుంది. ఒక్కసారి ఆలోచించండి ప్రియ సహోదరులారా. మీకు దేవుడు తెలిసి ఉండొచ్చు, మీరు దేవునితో కలిసి బ్రతుకుతూ ఉండొచ్చు. అయితే సరైన సత్యము, సరైన అవగాహన ఉందా లేదా ఒకసారి సరిచూసుకోండి. దేవుడు చెప్తున్నాడు, ఒకసారి చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం.
44వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. దేవుడే చెప్తున్నాడు, దేవుని రాజ్యమునకు మానవులు 3 రకాలుగా స్పందిస్తారు. మానవుల్ని 3 రకాలుగా కేటగరైజ్ చేశారు దేవుడు. మానవులు దేవుని రాజ్యము, మానవులు పక్కనుంటే 3 రకాలుగా స్పందిస్తారు. స్పష్టంగా తెలియచేశాడు. దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటే కోయను. మామిడి చెట్టుకి వేపకాయలు కాస్తాయండి? ద్రాక్ష చెట్టుకి అంజరపు పళ్ళు కాస్తాయా? మన జీవితానికి, మనం చేసిన దానికి దేవుడిని మోసం చేయలేం. నమ్మకంగా దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. కానీ డిసెప్టివ్, మోసకరమైనటువంటి విధానములో దేవుడిని ఏ మానవుడు, ఏ నరుడు దేవుడిని మోసగించలేడు. దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44 నుంచి 50వ అధ్యాయం వరకు మానవుల్ని 3 రకాలుగా విభజించాడు. మొదటి రకం చూడండి, ఒకసారి చదవండి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనను. చాలా ఇక్కడ రాయబడి ఉంది. స్వర్గము ఈ విధముగా ఉంటది. దేవుని రాజ్యము, పరలోకము, వైకుంఠము, దేవుని రాజ్యము, స్వర్గము మానవుడికి కనిపిస్తే మానవుడు ఏ విధంగా స్పందిస్తాడో స్పష్టంగా రాశాడు. ఒక రకమైన మనుషులు ఈ విధంగా స్పందిస్తారంట. ఇప్పుడు చూడండి, పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది పరలోక రాజ్యం. పొలము అంటే లోకం. ఈ లోకములో దేవుని గూర్చినటువంటి వార్త సంచరిస్తా చలామణి అవుతా ఉంది. అది అందరికీ బాహాటముగానే ఉంది. యేసుక్రీస్తు ప్రభు అందరికీ నాకెంతో నీకంత సమీపంగానే ఉన్నాడు. దేవుని వాక్యము నీకెంతో నాకంత సమీపంగానే ఉంది. అయితే కొద్దిమంది అంగీకరించలేరు. మనమందరం కలిసే జీవిస్తున్నాం, మనమందరం కలిసే బ్రతుకుతున్నాం. కానీ కొద్దిమంది దేవుణ్ణి గుర్తించలేరు, కొద్దిమంది దేవుని వాక్యాన్ని అంగీకరించలేరు. ఈ లోకంలో దేవుని వార్త చలామణి అవుతుంటే, ప్రచారంలో ఉంటే, ఎవరికో కొద్దిమందికే ఒకతను కనిపించిందంట. లోకమంతా ఉంది, లోకమంతా పట్టించుకోవటం లేదు. ఒక మనిషికి కనపడింది, విలువగా అనిపించింది. ఏంటి? పరలోక రాజ్యమునకు మార్గం ఇదా, పరలోక రాజ్యమునకు చేయవలసినది ఇదా అని ఒక మనిషి చెవును పడింది. అతనంట వెంటనే ఆ చెవును పడిన వార్తని మరలా హృదయంలో దాచిపెట్టేశాడంట. యేసుక్రీస్తు ప్రభువుని తెలియగానే హృదయంలోనికి తీసేసుకున్నాడంట. నాకు ప్రభువే, నాకు మార్గమే, నాకు సత్యమే, నాకు జీవమే, నాకు మాత్రం యేసుక్రీస్తు ప్రభువే అని చెవిని పడిన వెంటనే తీసుకుని లోపల భద్రం చేసుకున్నాడంట. భద్రం చేసుకుని ఏం చేశాడంటే, ఇప్పుడు చదవండి అక్కడ కింద. మరియు పరలోక రాజ్యము సంతోషంతో వెళ్ళిపోయాడంట. హృదయంలో దాచిపెట్టి సంతోషంతో బయటికి వెళ్ళిపోయాడంట. బయటికి వెళ్ళిపోయి ఏం చేశాడు? తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. దేవునిని సంపాదించడానికి తనకు కలిగినదంతా విడిచిపెట్టి
దేవుని రక్షణ వార్తను చేత పట్టుకుని జీవించటం కోసం తనకు కలిగినదంతయు అమ్మివేసైనా సరే, తనకు లోకంలో కలిగినదంతయు వదులుకునైనా సరే, తనకు కలిగినదంతా ఇచ్చివేసైనా సరే, అన్నిటికంటే మిన్నగా, అన్నిటికంటే అధికముగా అధిక ప్రాధాన్యతనిచ్చి హృదయములో దాచుకొని సంతోషంతో తనకు ఉన్నవన్నీ విడిచిపెట్టి దేవుణ్ణి సంపాదించాడు ఒక మనిషి. దేవుని రాజ్యమును గుర్చినటువంటి వార్త చెవిని పడితే ఒక వ్యక్తి ఇలా చేశాడంట. రెండో వ్యక్తి ఏం చేశాడు చూడండి అమ్మా, కింద చూడండి. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనను. ముత్యము అంటే దేవుడు. ఒక వ్యక్తి అంట, దేవుడెవరు? స్వర్గం పొందటం ఎలా? నిత్య జీవం ఎలా? వైకుంఠం ఎలా? పరలోక రాజ్యం ఎలా? ఎలా సంపాదించాలి? మోక్షానికి ఎలా వెళ్ళాలి అని వెతుకుతున్నాడంట. లోకమంతా వెతుకుతున్నాడంట. లోకమంతా వెతుకుతుంటే ఒక్కొక్క సమయానికి ఒక గడియకు అతని చెవిని పడిందంట. పరలోక రాజ్యము పొందాలంటే యేసుక్రీస్తు ప్రభువుని నోటితో ఒప్పుకొని, యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలోనికి తీసుకుని, మారు మనస్సు పొంది బాప్తిస్మం తీసుకుని దేవుని వాక్యానుసారముగా నమ్మకముగా జీవిస్తే నేరుగా నువ్వు దేవునితో కలిసి బ్రతుకుతావు. నీ జీవము దేవునితో కూడా ముడివేయబడి ఉంటుంది అని ఒక మాట ఆయనకి తెలిసిందంట, వినపడిందంట. ఆయన కూడా వెంటనే వెళ్ళిపోయాడు. వెళ్ళి ఏం చేశాడు చూడండి అమ్మా. పోయి తనకు కలిగిన దంతయు అమ్మి దానిని కొనడు. ఏ వ్యక్తి అయినా దేవుణ్ణి అపేక్షిస్తున్నాడంటే, దేవుని కోసం ఎదురు చూస్తున్నాడంటే, దేవుని రాజ్యము పొందాలని ఆశ కలిగి ఉన్నాడంటే, దేవుడెవరో తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నాడంటే, పరలోక రాజ్యంలో పాలు పంపులు పొందాలని ఆశ ఉందంటే, చనిపోయిన తర్వాత కూడా ఈ భూలోకంలో మనిషి ప్రాణము దేహము విడిచిన తర్వాత కూడా సదాకాలం దేవునితో జీవించాలని ఏమైనా ఆశ ఉంటే, నీకేమైనా ఎదురు చూపుంటే, సదాకాలం జీవించాలని నీకేమైనా ప్రణాళిక ఉంటే, ఈ వార్త చెవిని పడిన వెంటనే వెళ్ళిపో, నీ గదిలోకి వెళ్ళిపో, తలుపేసుకో. యేసు ప్రభు నన్ను క్షమించు అని ఒక్క మాటను నువ్వు నిత్య జీవానికి వారసుడు అయిపోతావు, వారసురాలు అయిపోతావు. రెండో వ్యక్తి అలా ప్రవర్తిస్తాడంట. మొదటి వ్యక్తి ఏమో దేవుణ్ణి ఆశించలా, మొదటి వ్యక్తి ఏమో ఏమి వెతకలా, మొదటి వ్యక్తి ఏమో తను సాధారణంగా జీవిస్తా ఉంటేనే ఒక పొలములో దాచబడినట్టుగా కనపడింది. ఈ రెండో వ్యక్తి ఏమో దేవుణ్ణి వెతుకుతున్నాడు. దేవుడెవరు? ఈ జీవితంలో సమాధానం ఇస్తాడా? దేవుడెవరు? ఈ జీవితంలో సంతోషం ఇస్తాడా? దేవుడెవరు? ఈ జీవితం అంతా నన్ను పోషిస్తాడా? దేవుడెవరు? నన్ను ఆదరిస్తాడా? దేవుడెవరు? ఈ అనారోగ్యం నుంచి నాకు విడుదలిస్తాడా? దేవుడెవరు? నాకు మోక్షంలో భాగమిస్తాడా? దేవుడెవరు? నన్ను ప్రేమించి 4 మెతుకులు అన్నం ఇస్తాడా?
అని ఎదురు చూస్తా ఉన్నాడు ఒక వ్యక్తి. ఎదురు చూసే వ్యక్తికి దేవుని వార్త ఎదురుపడింది. పరలోక రాజ్యం కూర్చున్నటువంటి మర్మము తెలియజేయబడింది. ఎదురు చూడకుండా సాధారణంగా తన జీవితం తను జీవిస్తూ ఉంటే తనకి పరలోక రాజ్యం ఎదురుపడింది. ఇద్దరు ఏం చేశారండి? నువ్వు దేవుణ్ణి వెతికినా, నువ్వు దేవుణ్ణి వెతక్కపోయినా దేవుడే నీకు కనిపిస్తున్నాడు. దేవుని వాక్యం నీ దగ్గరకు వస్తుంది. యాదృచ్ఛికంగా కానీ ఏ విధముగానైనా దేవుని వాక్యము మానవుల్ని సమీపిస్తుంది. మానవులు ఎలా స్పందిస్తారు చూస్తున్నాడు. దేవుడికి అన్నీ తెలుసు. నువ్వు నేను దేవుడిని అంగీకరించకపోతే పరలోక రాజ్యం ఏం వెలవెలపోదు. నీవు నేను దేవుని రాజ్యానికి వెళ్ళకపోతే దేవుడేం కలత చెందడు. ఒక అవకాశం ఇచ్చాడు, మానవులకి ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. నరులారా తిరిగి రండి, నేను మిమ్మల్ని కలుగు చేశాను, సృష్టికర్తను, మీకు తండ్రిని, నిర్మాణకుడిని, మిమ్మల్ని ప్రేమించి ప్రాణమిచ్చి కొన్నాను. నా దగ్గరికి రండి, మీరు నా సంతానమని ప్రేమాహ్వానమైంది. మానవులు ఇష్టానికి బ్రతికితే చూచి చూడనట్టు లెక్కలేని తనముగా దేవుడిని విస్మరించి నీ జీవితంలో నీవే బిజీ అయిపోతే దేవుడికి ఏం తక్కువ కాదు. కానీ దేవుడు తెలియచేస్తున్నాడు మనందరికీ. దేవుని వాక్యము, పరలోక రాజ్యమును కూర్చున్నటువంటి మర్మము, తరములలో యుగములలో మరుగు చేయబడినటువంటి వాక్యము గత 2000 సంవత్సరాలుగా సంచారం చేస్తుంది. లోకమంతా సంచారం చేస్తుంది. ఈరోజు ఈ గడియకు నీ దగ్గరకు నా దగ్గరకు వచ్చింది. ఎలా స్పందిస్తా? మూడో వ్యక్తులు ఉన్నారు, చూడండి అమ్మ అక్కడ. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయదు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయదు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండను. మూడో రకం మనుషులు వేరు. పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన వలను పోలియడు. వల అంటే దేవుని రాజ్యమును కూర్చున్నటువంటి వార్త, రక్షణ సువార్త. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే మాట, ఆ మాటను అందరు అంగీకరించి వస్తున్నారంట. దేవుడిని అంగీకరిస్తున్నారు మానవులు. బైబిల్ చేతిలో పట్టుకుంటున్నారు, తెల్ల బట్టలు ధరిస్తున్నారు, పండుగలు చేస్తున్నారు, దేవుడిని ఆరాధన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ సరి అయిన విధేయత లేదు. వారు దేవుని అంగీకరించినట్లు కనపడుతున్నారు కానీ దేవునికి నమ్మకముగా లేరు. వారి జీవితము దేవుని ఎదుట సరిగా లేదు. ఒక రాజుగారు హృదయంలో అతిశయిస్తున్నాడు. ఈ రాజ్యం నాది, నేను అందరికి రాజును కదా, నా స్థాయి, నా సామర్థ్యము, నా గొప్పతనము, నా కీర్తి, నా ఘనత ఎలా వర్ధిల్లుని అని హృదయములో అనుకుంటున్నాడంట. హృదయములోని పైకనలా
హృదయంలోని అతిశయిస్తున్నాడంట. ఆకాశమందు ఆసీనున్నటువంటి ప్రభువుల వారు చూచాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏమన్నాడండి? ఏమన్నాడు? ఆకాశంలో నుంచి ఒక మాట వచ్చింది. ఏ బాబు, నువ్వు త్రాసులో తక్కువగా కనిపిస్తున్నావు. నువ్వు అనుకున్నంత కాదు. నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావేమో. నీ మేధస్సు, నీ పదవి, నీ హోదా, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీకు కలిగినవి, నీ సామర్థ్యము, నీ శక్తి, నువ్వేదో అనుకుంటున్నావేమో. అంత కాదమ్మా. నిన్ను త్రాసులు తూచగా తక్కువగా కనిపించితివి. నీ ప్రాణం నీది కాదు, నీ ప్రాణం నాది. దాన్ని నేను తీసుకుంటున్నా అని చెప్పేశాడు. ప్రియ సహోదరులారా, దేవుడిని ఏ మానవుడు, ఏ వ్యక్తి మోసం చేయలేడు. దేవుని ఎదుట నమ్మకంగా విధేయత చూపించి ఒప్పుకోవటమే కానీ నీ అతిశయము, నీ గర్వము, నీ డంబము, ఒక మానవుని అహంకారము, మానవుని డబ్బు దేవుణ్ణి సంతోషపెట్టలేదు. దేవుని అనుగ్రహం నువ్వు పొందలేవు ఒక్క విధేయతతో తప్ప. తల వంచి యేసుక్రీస్తు ప్రభు అనంటే తప్ప దేవుని అనుగ్రహం నువ్వు పొందలేవు. దేవుని అనుగ్రహం పొందటానికి ఏ మానవుడు ఏమి ఖర్చు చేయాల్సిన పని లేదు. దాన ధర్మాలు చేయాల్సిన పని లేదు. ఎవరికి ఏమి ఇవ్వాల్సిన పని లేదు. నీ కానుకలు అవసరం లేదు. నువ్వేమి ఎవరికి ఏమి ఇవ్వాల్సిన పని లేదు. కేవలం నీ హృదయములో, నీ అంతరంగములో విధేయత చూయించి నీ తల వంచి యేసుక్రీస్తు ప్రభు నన్ను క్షమించి అంగీకరించి తండ్రి అని ఒక్క మాట అంటే చాలు. మరంటావా? అక్కడ రాయబడి ఉంది, పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన వలన పోలి ఉన్నది. దేవుని దగ్గరికి చాలా మంది వస్తారు. దేవుణ్ణి వెంబడించడానికి చాలా మంది వస్తారు. అయితే అందరు నమ్మకస్తులు కాదు. అయితే అందరు విధేయులు కాదు. అయితే అందరు దేవుని కోసం రావడం లేదు. అయితే అందరూ సమానం కాదు. అందరూ నీతిమంతులు కాదు. అందరూ యోగ్యులు కాదు. వారంట వారితోనే కలిసి ఉంటారు. యుగ సమాప్తి యందు దేవుడు వచ్చి మానవ సమాజాన్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు మధ్యాకాశానికి. దేవుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు వారిని వీరిని వేరు చేస్తారు. నువ్వు ముసుగులో ఉన్నావు కానీ, నువ్వు దేవుడిని అంగీకరించినట్టు బ్రతికావు కానీ నీలో సత్యము లేదు. దేవుడిని అంగీకరించినట్టు బ్రతికావు కానీ నీలో విధేయత లేదు. దేవుడు కలిగి ఉన్నట్టు నేను నువ్వు కనపరుచుకున్నావు కానీ నీలో పరిశుద్ధత లేదు. నా వాక్యము లేదు. నువ్వు నాకు అర్హుడవు కాదు. మానవులు అంటారు, మానవులు ఏమంటారు? మనం అందరం అంటాం సహజంగా, దేవుడు మాకు దేవుడేనండి. మీకే దేవుడా? మాకు దేవుడే. దేవుడు అందరికి సమానం కాదా? మీకు దేవుడైతే మాకు దేవుడు కాదా? మేము ప్రార్థన చేస్తాం, మేము పాటలు పాడతాం, మేము ఆరాధన చేస్తాం. దేవుడు మాకు అన్ని విషయాలు చెప్తాడు. మాకు కలలు వస్తాయి. దేవుడు మాతో మాట్లాడతాడు. దేవుడు మాకు దర్శనాలు ఇస్తాడు. మాకు అన్ని చూపిస్తాడు అని అంటాం మనం. దేవుడు అంటున్నాడు,
దేవుని వాక్యం ఏమని రాయబడిందో తెలుసా? నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకొనడు. ఓ నటరాజా అంటాడు నిన్ను. ఎంత బాగా నటిస్తున్నావమ్మా, ఎంత బాగా నటిస్తున్నావు బాబు. నేనున్నట్టి బ్రతుకుతున్నా. దేవుని వాక్యం ఏమనుందంటే, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకొనడు. వానిలో సత్యముండును, వానిలో నేనుంటాను. నువ్వు దేవునిలో ఉన్నావని, నువ్వు పరిశుద్ధుడవని, నువ్వు నీతిమంతుడవని, ఆ వలలో పట్టబడినటువంటి మంచి చేపలను పోలి ఉన్నావని, సరి అయిన విశ్వాసివని, నిజముగా దేవుడిని అంగీకరించావని, నిజముగా దేవునితో తీర్మానం జరిగిందని, దేవుని నీ హృదయంలోకి ఆహ్వానించావని, యేసుక్రీస్తు ప్రభుని నోటితో ఒప్పుకున్నావని, బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చావని రుజువు ఏమిటంటే, నీ మాటలు కాదు, నా మాటలు కాదు, ఒకే ఒకటి ఆధారం ఏమిటంటే, ఆయన చెప్పినవన్నీ జరిగిస్తారు. నా మాట విని ఏమని రాయబడి ఉందండి? వాటి చొప్పున గైకొనువాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండదు. దేవుని మాట వింటావా? బుద్ధిమంతుడు అవుతావా? బండ మీద నీ ఇంటిని కట్టుకుంటావా? నీ జీవితం దేవునితో కలిపి జీవిస్తావా? ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరుడా, సహోదరి. నిర్ణయం మీదే. మీ జీవితానికి మీరే బాధ్యులు. నా జీవితానికి నేనే బాధ్యుడను. దేవునికి ఒకానొక రోజుకి ఈ జీవితానికి సమాధానం చెప్పాలి. నేను నీకు జీవితం ఇస్తే, నీకు దేహం ఇచ్చి, ఆత్మ ఇచ్చి, ప్రాణం ఇచ్చి, జీవింపు చేస్తే, పుట్టిస్తే ఇష్టానికి బ్రతుకుతావా? అవమానం చేస్తావా? పుట్టించిన నన్నే ఎరగనన్నట్టు జీవిస్తావా అని ప్రశ్నిస్తే దేవునికి బదులేమిస్తావు? దేవుని సింహాసనం ఎదుట నిలవబడి దేవునికి సమాధానం ఏమి చెబుతావు? దేవుని దీర్ఘశాంతము చాతకానితనం కాదు. అందరూ అంతటను మారు మనసు పొందాలని, మానవ సమాజం అంతా దేవుని అంగీకరించాలని, దేవుడే మానవుడై దేహంలో వచ్చి మరణము పొంది తన ప్రాణమిచ్చి మానవులను కొంటే, నువ్వు ఆయన మరణాన్ని, పుట్టుకను హేళన చేసినట్లు ఆయన అంగీకరించకపోతే నీకెవరిస్తారు దేవుని రాజ్యంలో భాగం? నువ్వెలా హక్కుదారుడు అవుతావు దేవుని రాజ్యంలో? ప్రియ సహోదరుడు, గమనించండి. దేవుడు చెప్తున్నాడు మత్తయి సువార్త 13వ అధ్యాయం 44 నుంచి 55 వచనాల్లో, పరలోక రాజ్యము మానవుడికి వినపడినప్పుడు మానవులు 3 రకాలుగా స్పందిస్తారు. ఒక మానవుడు సాధారణంగా జీవిస్తూ ఉంటే, ఎప్పుడైతే వినపడిందో తనకు కలిగిన అంతటికంటే అధిక ప్రాధాన్యతనిచ్చి ఆ దేవుని వాక్యాన్ని, సత్యాన్ని హృదయంలోని తీర్చుకుని దాచిపెట్టుకుని తనకు కలిగిన అన్నిటికంటే అధిక ప్రాధాన్యతనిచ్చి దేవుని రాజ్యాన్ని కూర్చున్నటువంటి వార్తను దాచిపెట్టుకుంటాడు హృదయంలో ఒక వ్యక్తి. ఒక వ్యక్తి ఏమో పరలోక రాజ్యము, దేవుని రాజ్యం గూర్చి ఎదురు చూస్తున్నాడు. సత్యమేది, మార్గమేది, జీవమేది, వైకుంఠానికి మార్గమేమిటి అని ఒక వ్యక్తి ఎదురు చూస్తున్నాడు. ఆ వ్యక్తికి కనిపించింది పరలోక రాజ్య మార్గము, నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆయనకి తెలియవచ్చింది
వెంటనే తన కూడా వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి అన్నిటికంటే అధిక ప్రాధాన్యతనిచ్చి దేవుడిని సంపాదించుకుని హృదయంలోని తీర్చుకుని దేవుడితో కలిసి బ్రతకడానికి ప్రారంభించాడు. మూడో వ్యక్తులు ఉన్నారు. దేవుడు తెలుసు, అంగీకరించారు. కొద్దిమంది నమ్మకంగా జీవిస్తున్నారు, కొద్దిమంది నమ్మకంగా జీవిస్తున్నట్టు నటిస్తున్నారు. దేవుని పిల్లల్లాగానే కనిపిస్తున్నారు, విశ్వాసుల్లాగానే ఉన్నారు, పరిశుద్ధుల్లాగానే కనిపిస్తున్నారు. కానీ వారిలో అందరూ నీతిమంతులు కాదు, అందరు పరిశుద్ధులు కాదు, అందరు దేవుని సంతానము కాదు. ఒక గడియ వస్తుంది, ఆ గడియకు దేవుడు వారిని వీరిని వేరు చేస్తారు. ప్రియ సహోదరుడ, సహోదరి, నువ్వెక్కడున్నా, నీ పరిస్థితి ఏమై ఉన్నా ఒక్కసారి ఆలకించండి. యుగములలో తరములలో మరుగు చేయబడినటువంటి దేవుని వాక్యము 2000 సంవత్సరాల నుంచి సంచారం చేస్తుంది. లోక సంచారం చేసి ఫలించి వ్యాపించి ఎవరైతే దాన్ని అంగీకరిస్తారో వారిలో కూడా ఫలిస్తుంది, వ్యాపిస్తుంది వారి ద్వారా. మన గ్రామానికి వచ్చిందండి, మన ఇంటి దగ్గరికి వచ్చింది, మన వినికిడిలోకి వచ్చింది. దేవుని రాజ్యం గురించినటువంటి వార్త. నీ కానుకలు అవసరం లేదు, నువ్వేమి ఖర్చు పెట్టాల్సిన పని లేదు, మీరేమి ఇవ్వాల్సిన పని లేదు. దేవుడు కొద్దిమందికి నియమించాడు. ఇది దేవుని ఏర్పాటు. దేవుని గురించి ప్రకటించడం అనేది దేవుని ఏర్పాటు. ఈ లోకంలో ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఉచితానికి పనిచేసే పని ఏదైనా ఉందా? లాభం ఆశించకుండా ఎవరైనా ఏదైనా పని చేస్తారా? ఏ మత విశ్వాసమైనా కానీ ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి తప్ప. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఉచితంగా ప్రకటిస్తారు. లోకమంతా ఇక ఏది ఉచితం కాదు. నీ దగ్గరికి వచ్చింది, బాబు, అమ్మా, నువ్వేం చేయాల్సిన పని లేదు, నువ్వెక్కడున్నా, నువ్వేం చేస్తున్నా, నీ పరిస్థితి ఏదైనా ఒక్కసారి తల వంచి ఒక్క మాట చెప్పు దేవునికి, ప్రభువా నన్ను క్షమించి నన్ను అంగీకరించు అని ఒక్క మాట అను చాలు. నువ్వేం చేయాల్సిన పని లేదు. ఒక్క మాటే, ఒక్క మాట అంటే దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు నీకు జవాబిస్తాడు. మరి ఈ యొక్క సందర్భాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నా. ఒక్క నిమిషం 2 మాటలు చెప్తాను, మీరు కళ్ళు మూసి ఆ 2 మాటలు దేవునితో కలిసి చెప్పండి. మీకు తెలియదని కాదు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఒక 2 మాటలు దేవునికి చెప్పండి. దేవుడు మనల్ని ఆదరిస్తాడు. తర్వాత ప్రార్థన చేస్తాం.